నమస్కారం. క్రైమ్ ఎవరెస్ట్ ఛానల్ ఇస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, మనం తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుకి ఎవరైతే సహకరిస్తున్నారో ఆ సహకరిస్తున్న వారికి మన నుంచి ఏదో ఒకటి జరగాలి, లబ్ధి. ఓకేనా? అలా లేనప్పుడు ఆటోమేటిక్గా వాడే మన తప్పులు బయట పెడతాడు, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా. సో దుర్గా ప్రసాద్ ఆటో డ్రైవర్, మన కాకినాడ దగ్గర సర్పవరం. అతను గతంలో బాగానే సంపాదిస్తుండే, 2 బిడ్డలు, లైఫ్ అంతా బాగానే. అనుకోకుండా పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్లు వేశారు. ఇక అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఇంకా ఏదో చిన్న చిన్న పనులు సంతలు ఏదంటే ఇంకేవోటి ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు. ఇంతలో తన భార్య వచ్చేసి ఫోన్లో ఎక్కువగా వేరే వాళ్ళతో గడుపుతూ ఉంటే గమనించున్నాడు. ఈలోపు గోపి సాయి అనబడే వ్యక్తి వచ్చేటప్పటికేమో ఇంటికి వస్తూ పోతున్నాడు. అతను బాపట్ల జిల్లావాడు. ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్. అతను వస్తూ పోతున్నాడు. అతను వచ్చాక బయటకు వెళ్తూ షికారు చేస్తుంది వస్తుంది. దాన్ని ఎవరే ఏంటి అని చెప్పేసి అడిగాడు. వీళ్ళకి డౌట్ వచ్చేసింది. చెప్పాడు, తప్పు వద్దు అన్నాడు. ఆయన సార్ సస్యమేర అనుకుంది. కామా నా తురాను, నా సిగ్గు, నా లజ్జ కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, నా మొగుడు లేకపోతే నీకు హ్యాపీగా ఉంటాయని అంది. ఇక వాడు వచ్చేసి 15 మత్తు బిళ్ళలను పట్టుకొచ్చి ఈమెకి ఇచ్చాడు. నీట్గా చేసేసి కర్బూజా జ్యూస్ చేసి ప్రేమగా వలకబోస్తూ ఇచ్చింది. మీకు బాగా గుర్తుంటే వైజాగ్ దగ్గర పాపం పోలీస్ని దారుణం చెప్పింది పిల్లం. ఇట్టాగే ఏదో మందు, పురుగుల మందు ఏదో అతను మందులో కలిపేసి ఇచ్చి తాపించింది. అతను లాస్ట్ మినిట్లో కూడా కింద మీద పడుతుంటే ఏందయ్యా, ఏమైందయ్యా అంటూ బిల్డప్. సో పాపం ఇక్కడ కూడా భర్తకి అలాగే దాన్ని ఏమంటారు, మత్తు బిళ్ళలు కల్పించింది కదా, మెత్తగా నూరి ఆ కర్బూజ జ్యూస్ ఇచ్చింది. పాపం తాగేశాడు. తాగి పడుకున్నాడా, మళ్ళీ లెగుస్తాడు బతుకుతాడు అన్న ఇదిలో ఊపిరి చేసి గట్టిగా ముఖం మీద దిండు పెట్టి పిండేసి చంపేశాడు. ఇక ఆ తర్వాత ఆసుపత్రి కూడా పట్టుకెళ్లకుండానే, అయ్యో నా భర్తకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, చనిపోయాడు, ఆసుపత్రి తీసుకెళ్ళి చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఇక అంచనాలు చేసేసారు. బిడ్డలు కొంచెం పర్లేదు, పెద్దవాళ్ళే. ఈలోపు ఏమైంది, ఈమె ఆ ఉంచుకున్నాడుతో గోపిసాయి ఎవడాడు బాపట్ల చెడు ప్రసాద్ గోపిసాయి సంపర్సన్, వాడితో మళ్ళీ ఇంతకుముందులాగా ఉండట్లా. ఇంకా వాడేమనుకున్నాడు, నేను ఇచ్చిన మత్తు బిళ్ళతో మొగుడిని చంపింది, ఇప్పుడు నన్ను దూరం పెట్టి మళ్ళీ ఎవరితో కులుగుతుంది, ఏమో పెద్ద అందగతే వాడు పెద్ద మన్మధుడు. సో ఎందుకు మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారేమో, ఎవరికి నచ్చింది వాడికి అంటారు కదా, లైక్ కావాలనుకోవాలి. సరే కదా, కామన్ అతను నా సిగ్గు నా లజ్జకి అంతే, ఏం చేయలేం. సరే ఆ అందగత్త ఇంకెవరినో పట్టుకుంది, నేను సరిపోనా, నేను ఇంత చేస్తే ఏంటి అని చెప్పేసి అనుకొని దెన్ ఆ బిడ్డలకి నెంబర్లు ఉన్నాయి కదా వాళ్ళకి పెట్టాడు. ఏమని, వీళ్ళ యొక్క స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా చాట్ చేసుకుని అవన్నీ పంపించేసి, ఇదిగో మీ నాన్న మెమ్మే చంపింది, నేనే ట్యాబ్లెట్లు ఇచ్చా అన్నాడు. ఆ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మని అడగల, తెలివిగా ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇదిగోండి పలానా వ్యక్తి పలానా పంపాడు, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి. పోలీసు క్రాస్ చెక్ చేస్తే వాడిని పట్టుకొస్తే నిజమే అని చెప్పి అన్నాడు. ఈవిడ క్రాస్ విచారిస్తే నిజమే, వాడే ట్యాబ్లెట్లు ఇచ్చాడు, బిడ్డలు భర్త కల్పించాను, చనిపోయాడు అని చెప్పేసాను. తండ్రి లేడు, తల్లి లేదు, ఇప్పుడు ఆ బిడ్డలు ఏమైపోవాలండి? నేను ఎత్తున ముసుకొని చెప్పేది ఇదేనండి. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ పని చేసినా ఆ ఎఫర్ట్ పిల్లల మీద పడింది, ఇది మైండ్లో పెట్టుకోండి. మనం చేసేదే ఏదైనా సరే అనుకుంటే పిల్లలు కనకండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి ప్లీజ్.